దేవుడే కాపాడుతాడు. అనగనగా ఒక నది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక చిన్న గుడి, ఆ గుడిలో ఒక మంచి పూజారి ఉండేవారు. గ్రామం మొత్తానికి ఆ పూజారి అంటే చాలా ఇష్టపడేవారు. ఒక సంవత్సరం అనుకోకుండా చాలా ఎక్కువ వర్షం పడింది. నది పొంగి వరద వచ్చింది. గ్రామం అంతా నీటితో నిండిపోయింది. అందరూ తమ ఇళ్లను వదిలి సురక్షితమైన చోటుకు వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటికి ఒక పెద్ద మనిషి గుడికి వచ్చి పూజారిని ఇలా అన్నాడు: పూజారి గారు, వరద నీళ్లు వస్తున్నాయి, మేమంతా వెళ్తున్నాం, మీరు కూడా మాతో రండి అని. కానీ పూజారి గారు చిన్న చిరునవ్వుతో, నన్ను దేవుడు కాపాడుతాడు, మీరు వెళ్ళండి అన్నాడు. కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చాయి. ఒక గుర్రపు బండిలో వెళ్తున్న వారు ఆగి పూజారి గారిని, బండి ఎక్కండి, వరద ప్రమాదంగా ఉంది అన్నారు. కానీ పూజారి మళ్ళీ నన్ను దేవుడు కాపాడుతాడు అని చెప్పి వెళ్ళలేదు. కొంతసేపటికి నీళ్లు మెడ వరకు వచ్చాయి. ఒక పడవలో వెళ్తున్న వారు గొంతెత్తి, పూజారి గారు రండి, ఇది చాలా ప్రమాదం అని కేకలు వేశారు. కానీ పూజారి ఇంకా అలాగే దేవుడు కాపాడుతాడు అని చెప్పి మళ్ళీ గుడిలోనే ఉన్నాడు. నీళ్లు చాలా ఎత్తుకు రావడంతో పూజారి గుడిపై గోపురం మీదకు ఎక్కి కూర్చున్నాడు. చలి, వాన చాలా కష్టమయ్యింది. అప్పుడే అతను దేవుడితో ఇలా అన్నాడు: దేవుడా, నేను నిన్ను నమ్మాను, మీరు నన్ను కాపాడగలి కదా అన్నాడు. కానీ దేవుడు కనిపించి ఇలా అన్నాడు: మూర్ఖుడా, నీకు సహాయం కోసం నేను మనిషిని పంపాను, బండిని పంపాను, పడవను పంపాను, నువ్వే రాలేదు, మరి నేను ఎలా కాపాడాలి అని చెప్పి మాయమైపోయాడు. పూజారికి వెంటనే అర్థమయ్యింది. తన తప్పు తెలుసుకున్నాడు. కొంతసేపటికి మళ్ళీ ఒక పడవ వచ్చింది. ఈసారి పూజారి ఏమీ మాట్లాడకుండా పడవలో ఎక్కి వెళ్ళిపోయాడు. చివరికి అతని ప్రాణాలను కాపాడుకున్నాడు. దేవుడు సహాయం చేసే సమయంలో మనం కూడా ప్రయత్నం చేయాలి. సహాయం వచ్చినప్పుడు దాన్ని గుర్తించి స్వీకరించాలి.